గోవింద 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 గోవింద. శ్రీరామా జయ రామా రఘురామా ప్రాతస్మరామి రఘునాథముఖారవిందం మందస్మితం మధురభాష విశాలఫాలం కర్ణావలంబిచలకుండలశోభిగండం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి యొక్క అనుగ్రహంలో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలని, సత్సంతానాభివృద్ధితోటి, అన్యోన్య దాంపత్యముతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి యొక్క సన్నిధిలో నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రారంభించినటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ ప్రవచన కార్యక్రమము ఈనాటికి 9వ రోజులో ప్రవేశించాము. మరి శ్రీవారి అనుగ్రహంతో మనందరము కూడా అన్ని సౌఖ్యములను పొందాలి అని అనుకుంటూ ఉంటాం. మరి ఆ సౌఖ్యములను పొందాలి అంటే శ్రీవారి అనుగ్రహం ఎలా లభిస్తుంది అంటే ఈ కలియుగంలో గతిర్గోవింద కీర్తనం అని చెప్పినట్లుగా గోవింద నామస్మరణ మాత్రమే మనల్ని సంరక్షిస్తుంది. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు తెచ్చిపెడుతుంది. కాబట్టి అటువంటి గోవిందనామ స్మరణతోటి ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. గురుధ్యానంతో శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రీచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ సమస్త దుష్ప్రభావకారక విశూచికా క్రిమేః వినాశనార్థం సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వాణిజ్య దేశరక్షణాది రంగేషు సర్వతోముఖాభివృద్ధిర్ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయసిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షకవణికాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ
సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ప్రథమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణాంతర్గతస్య విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం. అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం. వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే ప్రథమ సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేద వేదాంగతత్వజ్ఞః ధనుర్వేదే చ నిష్ఠితః. శ్రీరామచంద్ర ప్రభువు తన ధర్మాన్ని ఎప్పుడూ రక్షించుకుంటూ అంటే ఇష్టంగా పాటిస్తూ ఉంటాడు. తన వాళ్ళందరినూ రక్షించుకుంటూ ఉంటాడు అని నిన్న మనం అనుకున్నాం. ఆ తరువాత వాల్మీకి మహర్షి కేసి చూసేటప్పటికీ నారదులకి ఏమీ ఇవే విశేషాలా, ఏవైనా విద్య ఉందా అన్నట్లుగా అనిపించిందనమాట. ఎత్తరిగా ఉండేటటువంటి రూపం, మంచి సాముద్రిక లక్షణాలు, మంచి వేషధారణ, మంచి సంభాషణం, వీటన్నింటితో పాటు పాండిత్యం, విద్యా వైదుష్యం అనేది ఉంటే అది ఇంకా శోభగా ఉంటుందన్నమాట. ఇది గ్రహించారు నారదులు వారు. వెంటనే దానికి తగ్గ జవాబు చెప్తున్నారు. ఈ రాముని యొక్క విద్యార్హతలు వింటే మనందరికీ కూడా ఆ విద్యాదేవత సరస్వతీ కటాక్షం కలుగుతుందన్నమాట. అవి ఏవేవి ఆ విద్యలు అంటే వేద వేదాంగ తత్వజ్ఞ. వేదములు అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. వేదాంగములు అంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు అని మొదలుపెట్టి 6. ఈ 6, 4, 10 వీటి యొక్క తత్వమును అంటే లోతుగా ఉండేటటువంటి రహస్యాన్ని, సారాన్ని ఎరిగినవాడు అని చెప్పారు. అంటే కొంచెం వివరించుకుందాం. ఋగ్వేదం అంటే ఏమి అంటే లయబద్ధంగా వాక్యాలతో, పాదాలతో ఉండేది ఋగ్వేదం అన్నమాట. మనందరికీ తెలిసేలా చెప్పుకోవాలంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇలా ఒక పాదబద్ధంగా ఉండేది ఋగ్వేదం అన్నమాట. ఇది ఋగ్వేదం అని అనుకోకూడదు, ఇలా ఉంటుంది ఋగ్వేదం అని తాత్పర్యం. మరి యజుర్వేదం అంటేనో అంతటా ఆ దశరథ మహారాజైన తండ్రి గారి యొక్క ఆజ్ఞను శిరస వహిస్తూ విశ్వామిత్రుల వెంట నడిచినటువంటి ఆ రామలక్ష్మణులు ఆ యాగ సంరక్షణం చేసి మిథిలకేగి సీతమ్మ వారిని గెలుచుకుని ఈ రకంగా ఉండేది
అంటే మధ్యలో వాక్యాలుగా కాకుండా దీర్ఘంగా ఉండేది యజుర్వేదం అన్నమాట. మరి సామవేదం అంటేనో ఇంతకుముందు మనం విన్నామే, గోవింద ఆశ్రిత గోకుల బృంద అని. నేను పాడితే అంతగా బాగోదనుకోండి, ఆ సాహిత్యానికి సంగీతాన్ని జోడించి చెప్తే అది సామవేదం. ఇది కాకుండా అథర్వవేదం అని ఇంకొకటి ఉందండోయ్. అదేమి అన్నారు అంటే, ఈ వేదాలు మనకి ధర్మాన్ని బోధిస్తాయి. ఆ ధర్మ ఫలం కొన్నిసార్లు ఇక్కడే కలగచ్చు, కొన్నిసార్లు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత మరుసటి జన్మలో అయినా కలగచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడే ఇక్కడే ఫలితం పొంది వెంటనే మన కష్టాన్ని పోగొట్టుకుని లేకపోతే మనకు కావాల్సిన లబ్ధిని పొందాలి అని అనుకున్నప్పుడు అథర్వవేదంలో ఉండేటటువంటి ప్రక్రియల్ని పాటించాలి అని శాస్త్రం చెప్తోంది. కనుక ఐహికంగా ఇప్పటికిప్పుడే వెంటనే ఫలితం చూపించేలాంటి ప్రక్రియల్ని చెప్పే వేద భాగం ఉందే, ఆ భాగానికి అథర్వవేదము అని పేరు పెట్టారు. అయితే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము ఈ 4 వేదాలు ఉన్నాయే, ఈ వేదాలకి ఉన్నది ఉన్నట్లుగా అర్థం తెలియాలంటే వేదాంగాల యొక్క అవసరం చాలా ఉంది. అది దకారమా ధకారమా షకారమా షకారమా ఈ విషయాలు తెలియాలంటే వర్ణోచ్చారణం మీద చాలా పట్టు ఉండాలి. దాన్ని నేర్పించే శాస్త్రం అంగం శీక్ష అంటారన్నమాట. అంటే ఉదాహరణకి ఓం ఋషత్వర సత్వర సన్ ఋషన్ ఋషత్వర సదృత సదృత సత్వర సన్ ఋషన్ ఋషత్వర సదృత సత్ ఇలా ఉచ్చరించగలగాలంటే ఆ నాలుకకు ఆ తర్ఫీదు ఇవ్వాలంటే శీక్ష జ్ఞానం చాలా గట్టిగా ఉండాలి. మన రాముడు ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వర్ణాన్నైనా చాలా ఉచ్చరించగల నేర్పరి అని చెప్పడం కోసం శీక్షలో మంచి పాండిత్యం ఉంది అని చెప్పారు. ఆ తరువాత వ్యాకరణం అనేది, ఇప్పుడు తపస్వాధ్యాయ నిరతం అంటే తపస్ అంటే ఏంటి, స్వాధ్యాయ అంటే ఏంటి, నిరత అంటే ఏంటి, ఈ వివరాలు తెలియాలంటే వ్యాకరణ పరిజ్ఞానం చాలా గట్టిగా ఉండాలి. శిక్ష, వ్యాకరణం, ఛంద, ఆ తరువాత ఛందస్సు అనేది చాలా ముఖ్యమైనది. ఒక శ్లోకం ఒక పద్ధతిలో రిథమిక్గా చదవాలి అంటే దాన్ని ఎక్కడెక్కడికి ఆపి ఎలా అర్థం చేసుకుంటూ చదవాలో తెలిపేదే ఛందశాస్త్రం. ఉదాహరణకి గుర్వర్ధే త్యక్తరాజ్యో వ్యచరదనువనం పద్మపద్భ్యాం ప్రియాయా పాణిస్పర్శాక్షమాభ్యాం మృజిత పథరుజో యో హరీంద్రానుజాభ్యాం. ఇలా అనుకోవాలి అంటే ఆ ఛందోజ్ఞానం ఉన్నవాళ్లే అనగలుగుతారు అని చెప్తూ ఉంటారు పెద్దలు. అలాంటి ఛందస్సు తెలుసుకోవడంలో, దాన్ని గుర్తించడంలో మన రాముడు చాలా పెద్ద అందవేసిన చెయ్యి. శీక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం ఈ నిర్వచనాన్ని చెప్పడం అనేది ఉందే, అమ్మో ఇది చాలా మహా పెద్ద చెడ్డ కష్టమైన పని అండి. ఇది నేర్చుకోవాలంటే నిరుక్తాన్ని అధ్యయనం చేస్తే తప్ప నేర్చుకోలేరు. ఆ నిరుక్తాన్ని అధ్యయనం చేస్తే మళ్ళీ తపస్వాధ్యాయం దగ్గరకు వద్దాం. తపస్సు ఆ ధ్యాయ ని రత ఒక అర్థం, తపస్వాధ్యాయ నిరతం ఒక అర్థం, తపస్సు ఆధ్యాయ అని ఒక అర్థం, తపః స్వాధ్యాయ అని ఒక అర్థం. వీటన్నింటినీ వరుసగా తెలుసుకోగలగాలి అంటే ఒక దగ్గర తెలుసుకున్న దాన్ని ఇంకొక దగ్గర కూడా అన్వయించుకుంటూ విడమరుచుకుంటూ ఆ అర్థాన్ని తెలుసుకోవాలంటే నిరుక్త శాస్త్రం చాలా అవసరం. దాన్ని బాగా ఆపోసన పట్టేసాడు మన రాముడు. ఎందుకంటే అన్ని దగ్గర నారదులు వచ్చి మనకి ఈ శ్లోకం ఇలా చెప్పుకోవాలి, ఈ అర్థం ఇలాగా అని చెప్పరు కదండి. మరి ఒక అప్లికేషన్ ఇచ్చి విదులుతారు. ఆ అప్లికేషన్ సహాయంతో మనం అది ఎక్కడెక్కడ అన్వయించడానికి అనుకూలమో అలా అన్వయించుకుంటూ ఆ వాక్యాల్ని అర్థం చేసుకోవాలన్నమాట. కనుక ఒక సాధనం మన చేతిలో ఉన్నప్పుడు ఆ పంక్తులు వాక్యాలు మనకి బాగా వంట పడతాయి, బాగా గుర్తుపడతాయి, బాగా అనుకోగలుగుతాం. కనుక నిరుక్తం యొక్క పాత్ర ఇంత అద్భుతంగా ఉంది. శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తథా ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విద్య. ఈ వేదాల్లో చెప్పినటువంటి ఈ విలువైన ప్రక్రియలు ఉన్నాయే, ఇవి ఎప్పుడు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అది తెలుసుకొని మనం చెయ్యాలి. అంటే ఉదాహరణగా అనుకోవాలంటే ఒకానొక యోగం ధ్రువయోగం అన్నారు, ఒకానొక రాశి స్థిర రాశి అన్నారు,
ఒకానొక లగ్నం చరలగ్నం అన్నారు. ఒకానొక ధ్రువయోగంలో మనం ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇస్తే, ఒక స్థిర లగ్నంలో గృహప్రవేశం చేస్తే, ఒక చరయోగంలో వాహనం కొనుక్కుంటే అదంతా సాపీగా నడుస్తూ ఉంటుంది. ఇదేమీ గమనించకుండా పాపం ఒక ఆయన ఒక సందర్భంలో ఓహో ఇవి మూడు చాలా మంచివి కదా అని చెప్పి ధ్రువయోగంలో ఓ కోర్టులో ఓ కేసు వేసేలాగా, ఒక స్థిర లగ్నంలో ఒకానొక చోట అప్పు చేసేలాగా, ఒకానొక చరలగ్నంలో వివాహం చేసుకునేలాగా పాపం అలా ముహూర్తాలు పెట్టాడు. పాపం కొన్నాళ్ళు గడిచింది, ఏడాది తిరిగేసరికల్లా ఇది చరలగ్న ప్రభావం కదండి, చరచరా వెళ్ళిపోతున్నాయి. ఏడాదికి 12 పెళ్లిళ్ళు అయిపోయి. ఈ ధ్రువయోగంలో కోర్టులో వేసినటువంటి కేసు ఎన్ని సంవత్సరాలైనా తెమలేయట్లేదు. ఈ రకంగా అధోముఖ నక్షత్రాలేవి, ఊర్ధ్వముఖ నక్షత్రాలేవి, అంతస్తు మీద అంతస్తు వేయాలంటే ఊర్ధ్వముఖ నక్షత్రంలో శంకుస్థాపనం చేయాలంటారు. అధోముఖ నక్షత్రంలో బోరు తవ్వడం, లేకపోతే ఇంకా ఏదో వాపి కూప తటాకాదులు తవ్వడం, ఇలాంటివన్నీ చేయాలి అంటారు. ఇలాంటివి తెలిసినప్పుడే, అంటే కాలాన్ని ఎప్పుడు ఎలా మనం సద్వినియోగపరుచుకోవాలి గమనించుకున్నప్పుడే మనం ఈ ప్రక్రియల ద్వారా ఊహించిన దానికంటే అద్భుతమైన సత్ఫలితాన్ని పొందగలుగుతాం. విషయం గొప్పదే అయినా, పాటించే వాళ్ళందరూ మహాత్ములే అయినా, మనం అంతగా ప్రతిఫలం ఊహించినటువంటి రిజల్ట్ పొందలేకపోతున్నాము అన్నదానికి కారణం ఏమి అంటే, కీలెరిగి వాత పెట్టాలి అంటారే, అలా ఈ కాలతత్వాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల. ఒకానొక సందర్భంలో చెప్తారు విద్యారణ్యుల వారు, లేకపోతే ఒక ముహూర్తము, ఇలాంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్తూ, విజయనగర సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడం కోసం విద్యారణ్యుల వారు ఒక దివ్యమైనటువంటి ముహూర్తం పెట్టారు. ఆ రోజుల్లో మరి ఈ గడియారాలు ఇవేమీ లేవు కదండి, పొద్దు చూసి విషయం గమనించాలన్నమాట. రే నాయనా, మీరు నేను చెప్పినప్పుడు ఈ యంత్రస్థాపన చేయండి, ఇది తిరుగులేనిది, నా తపస్సంతా దీనిలో ధారపోసాను, మీకు నేను సమయాన్ని సూచిస్తాను అన్నారు. ఎలాగా అంటే, పలానా ఎత్తైన కొండెక్కి సూర్యోదయాన్ని గమనించి ఆ నీడను బట్టి, ఆ ఛాయను బట్టి నేను లెక్క వేసి లగ్నాన్ని గుర్తించి మీకు చెప్తాను. మాకు ఎలా వినిపిస్తుంది గురుగారు మరి పర్వతం మించి చెప్తే? అలా కాదు నాయనా, నేను ఒక శంఖం ఊత్తాను, ఆ నాదం విన్నప్పుడు మీరు దీన్ని ఇక్కడ స్థాపన చేయాలి, ఈ ధ్రువ మంత్రం చెప్పి అని చెప్తారు. అక్కడికి వెడతారు. తీరా ఆ ముహూర్తానికి ముందుగా ఒక చిన్న శంఖనాదం వినిపిస్తుంది. పాపం వీళ్ళు ఈ యంత్రం అక్కడ పెట్టేస్తారు. ఎవరో ఒక జంగమ ద్వారా తన ప్రవృత్తి కోసం ఆ శంఖం ఊదుకుంటూ పెడతాడు. అదే నాదం మన గురువుగారు ఊదినటువంటి సంకేతం అని అనుకుంటారు, వీళ్ళు పెట్టేస్తారు. ఆ తర్వాత 2 నిమిషాలకి గురుగారి నాదం వినిపిస్తుంది. వచ్చి లెక్క కట్టి చూసుకునేటప్పటికే, అరే రే 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 ముహూర్తానికి 3 నిమిషాలు ముందుగా అయిపోయిందయ్యా ఇది. సరే కానీలే, ఏం చేస్తాం, కానీ నా తపస్సు ఊరికే పోదు కదా, ఈ తపఃప్రభావం వల్ల ఒక 800 సంవత్సరాలు నిరాటంకంగా ఈ రాజ్య పరిపాలన జరుగుతుంది అని చెప్పినట్లుగా చరిత్రలో మనకి చెప్తారు. కనుక కాలం యొక్క మహిమ చాలా గొప్పది. సకాలంలో చేసిన పని ఎంతో సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏ పనికి ఎప్పుడు సకాలం, ఇల్లు కూలగొట్టాలంటే, తలంటు పోసుకోవాలంటే, మంచి ఆభరణాలు ధరించాలంటే, ఈ విషయాన్నంతని బాగా గుర్తెరిగినటువంటి వాడు మన రామచంద్రుడు. అందుకే అరణ్యకాండలో ఒక సందర్భంలో చెప్తారు, పంచవటిలో ఆ నిర్మాణం చేసినప్పుడు, లక్ష్మణ వాస్తుశాంతి చేసుకుందాం మనం, పలానా లాంటి పువ్వులతో, పలానా లాంటి పళ్ళతో, పలానా రంగు గలవాట్లతో, పలానా దేవతలకి తృప్తి కలిగించి ఆ దేవతా బలిని సమర్పించి మనం ఈ మూల ఈ విగ్రహాన్ని పెట్టి, ఈ మూల చెంబు నీళ్లు లేకపోతే ఒక కుండీ లాంటిది పెట్టుకుని, ఈ మూల మనం పడుకునే దానికి ఏర్పాటు చేసుకుని, ఇలా ఏర్పాటు చేసి వాస్తుశాంతి చేసి ఆ గృహంలో ప్రవేశిస్తారు అని. అప్పుడు మరి రాముల వారి కూడా ఏమి పురోహితులున్నారా, బ్రహ్మగారా, మరొకరా ఎవరు? వీటన్నింటినీ తనే తెలుసుకున్నవాడు కనుక సమర్థంగా ప్రయోగించగలిగాడనమాట. మామూలుగా చదువుకోవాలంటే ఒక వేదం చదవడానికి 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు పడుతుందండి. మిగతా చదువులైతే 35 మార్కులు వస్తే పాస్ అనో, ఇంకా ఏదో ఒక హద్దు పెట్టుకుని ఏదో 2nd క్లాస్ అనో, 3rd క్లాస్ అనో, 1st క్లాస్ అనో అంటారు. వేదం దగ్గర అలా వల్ల కాదు. 100కి 100 మార్కులు వస్తేనే అలాంటి వ్యక్తిని అవధాని అంటారు. ఎంతో ఏకాగ్రతతో ధారణ చేసి వారు అడిగినప్పుడల్లా అప్పచెప్పగలిగితేనే. ఇందులో ఛాయస్ ఉండదండి ఎక్కడ. అలాంటి ఒక వేదం చదువుకోవడానికి తలకిందులైపోతుంటే 4 వేదాలు చదివి, వేదం చదివి అప్పటికే భార్యాపిల్లలు వచ్చేసి సంసారాలు మొదలైపోతూ ఉంటే వేదాంగాలు చదివి, వేదాంగాలు చదవడం అంటేనే అమ్మో అనిపించే స్థితిలో ఆ తత్వాన్ని, అంటే వేదార్థాన్ని తెలుసుకుని ఉన్నటువంటి మన రాముడి యొక్క విద్యా వైదుష్యం, పాండిత్యం ఎంత గొప్పదో కదా.
అయితే మరి ఇంతటితోనే సరిపెట్టుకోలేదండోయ్ మన రాముడు. మరి ఏం చేశాడు? ధనుర్వేదేచ నిష్ఠిత. ఒక మాట అన్నారు, వేదాంగ అన్నప్పుడు ఆ అంగ శబ్దంతో మిగతావి కూడా చెప్పేయచ్చు కదండి. ధనుర్వేదే అని విడిగా ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చింది అండి అన్నారు. అంటే మన రాముడు క్షత్రియుడు కదా, ఒక గొప్ప వీర్యవత్తరమైనటువంటి పరిపాలన దక్షుడు కదా, అతనికి ధనుర్వేదం చాలా బాగా తెలిసి ఉండాలి. దాన్ని ప్రత్యేకంగా చూపించడం కోసం ధనుర్వేదేచ నిష్ఠిత అని ఒక పాదమే దానికి కేటాయించారన్నారు. అంటే ఋషి వాక్కు ఎంత సూక్ష్మంగా ఉంటుందో, అవసరమైన దగ్గర ఎంత విస్తారంగా ఉంటుందో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో గమనించాలన్నమాట. రాముడు ధనుర్వేదంలో గొప్పవాడు అని తెలుస్తోంది కదా, ఏమి దానికి అంత ప్రాధాన్యం ఉందా? అయ్యో ఉందండి. మనం ఎవరినైనా హతమార్చాలి అనుకుంటే మనం ఒక తుపాకీ ప్రయోగిస్తాం అనుకోండి, దాన్ని గురి చూసి కొట్టగలిగితే అది పేలుతుంది. ధనుస్సు కూడా గురి పెట్టి విడిస్తే ఆ బాణం వెళ్ళి తగులుతుంది. కానీ అందులోనే ఉంది నైపుణ్యం అంతా. అది ఎలా పట్టుకోవాలి, ఎంత దూరం బాణాన్ని ఎక్కుపెట్టి లాగాలి, ఎప్పుడు బాణాన్ని విదలాలి. అదేంటండి ఎప్పుడు బాణాన్ని విదలాలో కూడా నేర్పాలా అండి? అయ్యో నేర్పాలండి. అవతలి వ్యక్తి శత్రువు ఊరికే నన్ను కొట్టండి అని ఇలాగ రొమ్ములు విరుచుకుని ఉండడు కదా, కదులుతూ ఉంటాడు. ఆ కదులుతూ ఉండేటటువంటి స్థితిలో ఆ పాయింట్ ఎక్కడుందో సరిగ్గా గురి చూసి అలా కదులుతుంటే ఇక్కడి దాకా లాగిన దాన్ని అలా విదిలితే అప్పుడు అవతలి వ్యక్తికి తగులుతుందన్నమాట. మన రాముడు ఈ విద్యలో చాలా నేర్పరి. ఎందుకు? చచ్చేలాగా కొట్టగలడు, చచ్చినంతగా కొట్టగలడు. వాలిని కొట్టాడు కానీ ప్రాణాలు పోయాయా? కొంతసేపు దర్శనమిచ్చి వాలిని ఊరుకోబెట్టి మాట్లాడి ఆ తర్వాత ప్రాణోత్క్రమణం జరిగింది. కొన్ని సందర్భంలో మరి 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేసి 72 నిమిషాల్లో వారిని అందరినీ సంహరించాడు. వాళ్ళు ఇలాగే తర్వాయి ఉంటే లేచి మళ్ళీ వెనక్కి వచ్చేసేవాళ్ళు. అలాంటి స్థితిలో ఎలాంటి బాణ విమోచనం చేసాడు అంటే, బాణాన్ని ఇలా పట్టుకుంటాట, ఇక్కడ అమ్ముల 10 ఉంటుంది. ఎన్ని వేళ్ళు ఉంటాయండి? 5 వేళ్ళు ఉంటాయి. 5 వేళ్ల మధ్యలో ఎన్ని బాణాలు పడతాయి? 1, 2, 3, 4 బాణాలు పడతాయి. అంటే ఒక పర్యాయం ఒక ట్రిప్పుకి 4 బాణాలు తీస్తాట, ఇలా వేస్తాడు. మళ్ళీ ధనుస్సు ఇలా పట్టుకుంటాట, ఈ పక్క అమ్ముల 10 ఉంటుంది, ఇలా బాణాలు తీస్తాడు, ఇలా వేస్తాడు. అలా ఇలా తీసి ఇలా తీసి ఇలా గిరగిరిగిరా తిరుగుతూ ఉంటే దీపావళికి భూచక్రం తిరుగుతున్నట్లుగా నిప్పురవలే కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ మనిషి కనిపించట్లేదట. ఆ స్థితిలో ధనుర్వేద నైపుణ్యం ఏదో కనిపిస్తోంది కనుక ధనుర్వేదేచ నిష్ఠిత అని చెప్పారనమాట. వేదాంగతత్వజ్ఞ ధనుర్వేదేచ నిష్ఠిత. ఆ తరువాతి మాట సర్వశాస్త్రార్థతత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోక ప్రియ సాధు అదీనాత్మా విచక్షణ. ఈ చెప్పినటువంటి విద్యల కంటే తక్కిన విద్యలున్నాయి కొన్ని. ఆయుర్వేదం, గాంధర్వ వేదం, తర్వాత ధర్మశాస్త్రం, పురాణం, ఇలాంటివన్నీ, అర్థశాస్త్రం, ఇలాంటివి అన్నింటినీ ఆపోషణ పట్టాడు అనే అంశాన్ని సర్వశాస్త్ర అర్థతత్వజ్ఞ అనే మాట వల్ల తెలుపుతున్నారట మహర్షి. ఆయుర్వేదం అవసరం ఉందా అండి? ఉందండి. మరి మన రాముడు వెంట అడవికి ఎవరినైనా వైద్యుణ్ణి పంపించారా? రాముడే ఓ పూట రొంపగా ఉందంటే ఓ రకమైనటువంటి మందు వాడడం, ఓ రకమైనటువంటి భోజనం, పండు, ఆహారం, ఓ రకమైనటువంటి పరిస్థితిలో తలనొప్పిగా ఉంటే ఒకలాగా, కాలు నొప్పిగా ఉంటే ఒకలాగా, ఇలా ఆ ప్రకృతిలో దొరికేటటువంటి అంశాలని ఉపయోగించుకుని ఏ విధమైనటువంటి అనారోగ్యాల బారిని పడకుండా తన దేహారోగ్యాన్ని రక్షించుకుంటూ ముందుకు వెళ్ళేలాగా నేర్పేటటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని ఇచ్చేది ఆయుర్వేదం. అందులో పరినిష్ఠితుడు. ఎప్పుడూ ఈ వ్యవహారాలు వీటితోనే ఉంటే మరి మనస్సుకి ఆహ్లాదం ఎలాగా? కనుక సంగీతంలో కూడా మంచి నేర్పరి మన రాముడు. గాంధర్వ విద్యను బాగా ఆపోషణ పట్టినవాడు. ఇలాగా తరువాత సంపాదన, తగినంత ఖర్చు పెట్టుకోవడం, రేపటికి నిల్వ చేసుకోవడం, ఇలాంటి అంశాలన్నింటినీ గొప్పగా నేర్పేటటువంటి మంచి దాన్ని ఏమంటారంటే ఎకనామికల్ స్టేటస్ అంటారే, ఆర్థికమైనటువంటి స్థితిని సంపాదించుకునేది చెప్పేది అది అర్థశాస్త్రం అన్నమాట. దాన్ని బాగా ఆపోషణ పట్టినటువంటి వాడు మన రాముడు. ఈ విధంగా సకల విద్యలయందు ఆరితేరినటువంటి శ్రీరామచంద్రుడు సర్వశాస్త్రార్థతత్వజ్ఞ అని చెప్పబడుతున్నాడు అన్నమాట. ఆ తరువాత స్మృతిమాన్, ఇది చాలా అవసరం. చదువుకున్నటువంటి విద్య సమయానికి గుర్తు తెచ్చుకోగలిగితే
అది ఒక రకం. ఆ జ్ఞాపకం పెట్టుకోవడం అనేది దానికి ముందు ఉండేటటువంటి స్థితి అన్నమాట. స్మృతి అంటే జ్ఞాపకం పెట్టుకోవడం. ఆ జ్ఞాపకం పెట్టుకోవడం అనే శక్తి చాలా గట్టిగా ఉన్నవాడు మన రాముడు. స్మృతిమాన్. ఆ తరువాత ప్రతిభానవాన్. చదువుకున్నారు, గుర్తుపెట్టుకున్నారు, కానీ అవసరానికి గుర్తు రాలేదు అంటే అది కర్ణ విద్య అంటారు. కర్ణుడు ఎన్నో అస్త్రశస్త్రాల్ని నేర్చుకున్నాడు, ఎంతో వెల్లివేశాడు, జ్ఞాపకం పెట్టుకున్నాడు. పాపం సమయానికి స్ఫురించలేదు. ఎందుకో ఎంత ఆలోచించినా నాకు గుర్తు రాలేదండి, చెప్పలేకపోయాను, ఏదో చూడలేకపోయాను అనుకుంటారు. ఆ స్థితి లేకుండా ప్రజ్ఞాం నవనవోన్మేషశాలిని అంటారు. ఇంకా కొత్తగా గొప్ప గొప్ప అంటే క్రియేటివిటీ, సృజనాత్మకత అంటారే, అలాంటిది ప్రతిభ. అది గొప్పగా కలవాడు మన రాముడు. ప్రతిభానవాన్. ఇంకా సర్వలోక ప్రియ. రాముడు ఎప్పుడు బయటికి ఏ సందర్భంలో ఎలా వచ్చినా సరే, తాత బాగున్నావా, అవ్వా ఎలా ఉన్నావు, మీ మనవరాలు ఎలా ఉంది, మనవడు ఏం చేస్తున్నాడు, చదువుకుంటున్నాడా, మీ ఇంట్లో వివాహం ఎప్పుడు, ఇలా ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా పలకరిస్తూ, ఎవరింట్లో శుభకార్యమైనా తనకు సంబంధించినదిగానే భావిస్తూ, ఎవరికి కష్టం వచ్చినా తను ఎంతో తీవ్రంగా స్పందిస్తూ వారికి ఉపకారం చేస్తూ, ఇలా ప్రతి ఒక్కరి దగ్గర కూడా రాముడు నావాడే అనే భావం కలిగేలాగా లోకానికి ప్రియుడుగా ఉన్నట్ట మన రాముడు. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఊరు వెళ్ళేటప్పుడు నేను 2 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళేవాట. వచ్చిన తర్వాత అంతా బాగున్నారా లేదా అని మళ్ళీ ఇంటింటికి వెళ్ళి పలకరించేవాట. ఇలా పేరుకి దశరథుడు రాజుగారే అయినా బాధ్యత అంతా తను నిర్వర్తిస్తూ సకల ప్రజల యొక్క క్షేమాన్ని చూస్తున్నాడు కనుక ప్రతివారికి రాముడంటే చాలా ప్రియం. కనుక సర్వలోక ప్రియ అని చెప్పారు మహర్షి. ఆ తరువాత సాధువు అన్నారు. అంటే చాలా మృదువుగా, చాలా మధురంగా, చాలా సున్నితంగా ఉండేటటువంటి స్వభావం కలవాడు అని అర్థం. అదీనాత్మ విచక్షణ. దీన ఆత్మ అంటే ఏదైనా పరిస్థితి వస్తే, కష్టం వస్తే ఆ దిగులు, ఆ బాధ, ఆ దుఃఖం అంతా మనసులో ఉండిపోతుంది. మనసులో ఉండిపోయినది ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. అందుకనే ఎవరినైనా చూసేటప్పటికీ ఏమండి అలా ఉన్నారు, ఏదైనా బాధగా ఉందా, ఏదైనా అనారోగ్యమా, ఏదైనా మరొకట అని చెప్తూ ఉంటారు. ఆ ముఖం చూసేటప్పటికే ఆ విషయం మనకి స్పష్టమైపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఒకానొక సందర్భంలో రాముడి దగ్గరికి ఈ రకమైనటువంటి అనౌన్స్మెంట్ అంటారే, దానేమి శివాయ గురవే నమః, ఒక ప్రకటన తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం అని అది వినిపించింది. ప్రజలందరూ జయ జయ ధ్వానాలతో చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. రాత్రంతా దీక్ష పట్టాడు రాముడు. దర్భాసనం మీద పట్టుకుని బ్రహ్మచర్యం ఏదో చేసి ఆ తర్వాత తెల్లవారితే హోమాలు అవన్నీ చెయ్యాలి. తెల్లవారింది. కైకేయి దగ్గర నుంచి కబురు వచ్చింది. దశరథుడు నాన్నగారు అక్కడ ఉన్నారు. ఏమనంటే, నాయనా నువ్వు నారవస్త్రాలు ధరించి 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిపోవాలి అని. అప్పుడు చెప్తారు, వర్ణిస్తారు, అభిషేకం చేస్తాం, పట్టాభిషేకం తెల్లవారితే అన్నప్పుడు ఏ దివ్యమంగళ స్వరూపంతో ఆ ముఖంలో చిరునవ్వు తొణికిసలాడుతోందో, తెల్లవారి నైనా నువ్వు అడవులకి వెళ్ళిపో అని ఊహించని రీతిలో ఈ దృశ్యమంతా తిరగబడిపోతే అదే చిరునవ్వు, అదే మందహాసం, అదే ఆనందం. కౌసల్య దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద సింహాసనం వేసి ఒక మహారాజుకి అర్హమైనటువంటి వాటితో విందులంతా ఏర్పాటు చేస్తే అప్పటికి కూడా రాముడు అంటే కొడుకు కదా, తల్లి ఎలా అయినా సరే కనిపెట్టేయగలుగుతుంది. రాముడి ముఖం చూసి ఏమాత్రం కనిపెట్టలేకపోయింది ఆ తల్లి. అప్పుడు రాముడు అంటాడు, అమ్మా ఇప్పుడు ఇవన్నీ అనుభవించడం కాదు, దండకమండలాదులు ధరించి, నారవస్త్రాలు ధరించి దర్భాసనం మీద కూర్చోనో ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైందమ్మా అని చెప్తాడు. అంటే ఈ వనవాస, ఈ దీక్ష అనే మాట రాముడి నోటితో చెప్తే తప్ప ఇంత తల్లకిందులైపోయి లోపల ఇంత మథన పడుతూ ఉండేటటువంటి అంశం కూడా ఏకాస్త రాముణ్ణి చలింప చేయలేదన్నమాట. కనుక దైన్యం లేని స్వభావం, అంతఃకరణం కలవాడు కనుక అదీనాత్మ అన్నారన్నమాట. అంటే దైన్యం అనేది ఎప్పుడు ఆవరిస్తుందో వాడిలో ప్రతిభ అనేది చచ్చిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా సరే అతడు ఏ విషయంలో నేర్పరో ఆ కౌశలం ఏదైతే ఉందో అదంతా పోతుంది. ఎంత ఉత్సాహమైనా సరే ఆ ఉత్సాహ శక్తి అంతా పోతుంది. కనుక దైన్యం లేకుండా ఉండడం, స్థిరమైనటువంటి చిత్తం ఉండడం చాలా ముఖ్యం అని
మన రాముడు మనందరికీ ఉపదేశం చేస్తున్నాడు అని వాల్మీకి మహర్షికి చెబుతున్నట్లుగా నారద మహర్షి లోకానికి ఉపదేశం చేస్తున్నారన్నమాట. అధీనాత్మ విచక్షణ, విచష్టే ఇది విచక్షణ, ఏ సమయానికి ఎప్పుడు ఏ పని ఎంతగా చేయాలో బాగా గుర్తిరిగినటువంటి వ్యక్తి మన రాముడు కనుక విచక్షణ అని చెప్పారన్నమాట. ఆ తరువాత ఇంకొక మాట, సర్వదాభిగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్య సర్వ సమశ్చైవ సదైవ ప్రియదర్శనః. సద్భిః సర్వదా అభిగతః సింధుభిః సముద్రః ఇవ అని చెప్పారు. సత్పురుషులు ఎప్పుడూ రాముడి చుట్టూ వచ్చి చేరుతూ ఉంటారు. ఎలా అయితే నదులు వెళ్ళి వెళ్ళి ఎంత దూరం ప్రవహించినా సముద్రంలో కలుస్తూ ఉంటాయో అలా. వాల్మీకి మహర్షికి అంతగా ఈ భావం పట్టినట్లు లేదు, మళ్ళా దాన్ని ఆవృత్తి చేయాల్సి వస్తుంది. సర్వదా అభిగత సద్భిః, సత్పురుషులంటే వశిష్ఠుడు, వామదేవుడు ఇలాంటి మహర్షులంతా రామా అగ్నికార్యం చెయ్యాలోయ్, సంధ్యావందనం చేసుకోవాలోయ్, ఇప్పుడు పలానా విద్యాభ్యాసం చెయ్యాలోయ్, ఇప్పుడు పలానాలాగా ఉండాలోయ్ అని చెప్పి ఒక పని తర్వాత ఒక పని, ఒక వంక తర్వాత ఒక వంకతో ఎప్పుడు రాముడి చుట్టూతా చేరుతూ ఉంటారట. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకలాగా ఆ రాముడితో కలిసి కాసేపు గడపాలి అని. అంతేనా అర్థం? ఇంకా అర్థం ఉందిట. ఈ రాముణ్ణి విద్యాభ్యాస కాలంలో గురువులు ఈ శస్త్రాభ్యాసం, ఈ ప్రాక్టీస్ సాధన చేయిస్తూ ఉంటే కొంతసేపు అయ్యేటప్పటికీ ఆ గురువులకే ఆశ్చర్యం వేసి, రామా కాసేపు విశ్రాంతి తీసుకోవాయి అని చెప్పి వారు అలా పక్కకి వెళ్ళేవారట. గురువుగారు అలా పక్కకి వెళ్ళారో లేదో వెంటనే పెద్ద కేరింతలు కొట్టుకుంటూ ఈ చుట్టూతా ఉండేటటువంటి పరివారం ఎవరు వాళ్ళు? సత్పురుషులు, అంటే మంచి శీలంతో ఉండేటటువంటి స్నేహితులు. అసత్పురుషులు రాముడి దగ్గరికి చేరలేరు. ఆ కూడా ఉండేటటువంటి తన టీం, తన వర్గం వాళ్ళంతా రాముడి చుట్టూతా వచ్చి చేరేవారట. ఆ కాస్త సమయంలో కూడా రాముడు ఏవో ఒక వారికి ప్రయోజనాన్ని కలిగించేటటువంటి అంశాలని చెప్తూ, చమత్కారాల్ని రువ్విస్తూ, ఆ చెణుకులు వేస్తూ, ఎంతో పరవశింపచేస్తూ, అలరింపచేస్తూ ఉండేవాట. అందుకని ఈ మాట చెప్పారట, సర్వదా అభిగత సద్భిః. అంతేనా అండి అర్థం? ఇందులో ఇంకా తాత్పర్యం ఉంది. సముద్రంతో పోల్చేరు కదా, నదులతో పోల్చేరు కదా. నదులు సముద్రంలోకి వెళ్ళాయి అనుకోండి, అక్కడ ఏమైనా తేడా తెలుస్తుందా? ఇది గంగా నది తాలూకు నీరు, ఇది గోదావరి తాలూకు నీరు, కృష్ణా నీరు అని ఏం తెలియదే. అలా తన దగ్గరకు వచ్చి తనల్ని ఆశ్రయించిన వాడు మంచి చెడ్డ, బీద ధనిక, విద్యావంతుడు కానివాడు అనే భేదం లేకుండా తనలో కలిపేసుకునేటటువంటి స్వభావం కలవాడు కనుక ఒక సముద్రాన్ని పోల్చి చెప్పారట. అంతేనా అర్థం? నదులు ఎంతో వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఎంత వేగంగా ప్రవహించినా సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ వేగం అక్కడ ఆగిపోయి ఒక్కసారిగా ఏకస్వరూపంగా ఒకే ఆకారంలో కనిపిస్తాయి. కనుక ఎలాంటి వాడు, ఎంత శక్తిమంతుడు, ఎలాంటి స్థితిలో వచ్చినా సరే, అంటే పరశురాముడు మన రాముణ్ణి ఎదుర్కొన్న సందర్భాన్ని ఉదాహరణగా చెప్తూ ఉంటారు. రాముడి దగ్గరికి వచ్చేటప్పటికే ఐస్ అయిపోయినట్లుగా, చల్లబడిపోయినట్లుగా ఆ ఉద్వేగం అంతా పోయి రాముడితో మమేకం అయిపోతారట. అందుకని ఇంత ఉదాహరణ చెప్పాల్సి వచ్చిందట. ఇంకొక సందర్భంలో ఇంకొక మంచి అర్థం చెప్తారు. ఏమనంటే సర్వదా అన్నప్పుడు ఎల్లప్పుడూ, ఎల్లవేళలా అని అర్థం అన్నమాట. అంటే ఒకానొక సందర్భంలో ఎవరైనా కలిసి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక పొరపాటు మాట వచ్చిందనుకోండి, అవతలి వాళ్ళ మనస్సు కష్టపడుతుంది. మనస్సు కష్టపడితే మళ్ళీ వాళ్ళు అటువైపు కనీసం తల తిప్పి కూడా చూడలేరు. అలాంటి స్థితిలో మళ్ళీ మళ్ళీ రాలేరు. కానీ మన రాముడి దగ్గర అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఎంతమంది ఎలా వచ్చినా సరే ఎవరిని చిన్న మాట కూడా పరుషవాక్యం అని నొప్పించకుండా వారితో మధురంగా సంభాషిస్తూ ఉంటాడు. కనుక ఎంతో తృప్తిగా, ఆనందంగా వాళ్ళు మళ్ళీ 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 వచ్చి చేరుతూనే ఉంటారట. ఎందుకండి ఈ అంశాన్ని ఇంత గొప్పగా చెప్పాల్సి వచ్చింది అంటే, యౌవనం, ధన సంపత్తి, ప్రభుత్వం, అవివేకిత, ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం అంటుంది నీతిశాస్త్రం. మంచి వయస్సులో ఉండి, మంచి డబ్బు ఉండి, మంచి అధికారం ఉండి, ఇవన్నీ ఉన్నవాళ్ళు జల్సాగా, విలాసంగా, కులాసాగా గడపాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అది చాలా అనర్థాలకి కారణం. కానీ మన రాముడు నిజమైన రాకుమారుడే అయినప్పటికీ ఏకాస్త విందులతో, విలాసాలతో వృథాగా కాలక్షేపం చెయ్యకుండా
ఆడుకునే సందర్భంలో తోటి వాళ్లతో, చదువుకునే సందర్భంలో తన వాళ్లతో, ఇంకొక సందర్భంలో గురువులతో, ఒక పూజాదులు చేసేటప్పుడు వశిష్ఠాదులతో, వీరందరితోనూ ఎప్పుడు ఎవరి దగ్గర ఎంతెంత మోతాదులో ఎలా ఎలా ఉండాలో అలా ఉంటాడు. కనుక ఎల్లప్పుడూ సత్పురుషుల చేత అభిగతుడై పరివృతుడై వేష్టితుడై ఉంటాడు అని చెప్పారన్నమాట. సర్వదా అభిగత సద్భి సముద్ర ఇవ సింధుభి ఆర్య సర్వ సమశ్చైవ సదైవ ప్రియదర్శన. ఆర్య అంటే సర్వదా పూజ్యుడు అని అర్థం. ఎప్పుడు ఏ తప్పు చేయని వాడిలోనే, ఏ దోషం లేని వాడిలోనే సదా పూజ్యత్వం అనేటటువంటి ఆ గొప్పతనం ఉంటుందన్నమాట. ఆ తరువాత సర్వసమశ్చైవ అన్నారు. దీనికి రెండు భావాలు. ఎంతటి దుఃఖం వచ్చినా, ఎంతటి సంతోషం వచ్చినా, ఎంతటి లాభం అంత ఎదురుకుండా ఆశించేంతటి దూరంలో ఉన్న ఒకే తీరుగా ఉండడం అనేది, ఇది ఇంతకుముందే మనం అనుకున్నాం అధీనాత్మ అని. దానికి ప్రతిఫలం సర్వసమః అని మాట. ఇంకొక సందర్భంలో తన స్థాయి ఏంటో దాన్ని కూడా విడిచిపెట్టి సామాన్యులతో కూడా సమానంగా కలిసిపోయి ప్రవర్తించడం అనేటటువంటి ఒక గొప్ప స్నేహం గుణం ఉందే. మనం అనుకున్నాం వెనక ఒకసారి, గుహుడు ఒక బెస్తవాడైతే అతడితో కలిసిపోతాడు, శబరి ఒక గిరిజన స్త్రీ అయితే అతడితో కలిసిపోతాడు, 10 అడుగులు వేసిన తర్వాత భరద్వాజ మహర్షి కలిస్తే వారితో తగినట్లుగా ఉంటాడు. ఇలా అందరి దగ్గర సమానంగా ఉండేవాడు కనుక సర్వసమశ్చైవ అని చెప్పారనమాట. ఆ తరువాత సదైవ ప్రియదర్శన, ఇది ఇంకా సంతోషాన్ని ఇచ్చే మాట. లోకంలో ఎవరైనా ఒక నిద్రపోతుండగా లేపితే ఎంతటి పరిస్థితిలో అయినా కనీసం 10 సార్లకి ఒకసారైనా కొద్దిగా విసుగొస్తుంది, ముఖం చిరాగ్గా పెడతారు. మన రాముడు అలా పెట్టాడు. ఏదో మంచి సంతోషంతో శ్రద్ధతో ఆడుకుంటున్నారు అనుకోండి, మధ్యలో అమ్మ సహాయం కోసం పిలిస్తే కొంచెం విసుగు రావచ్చు. ఆ తర్వాత సారీ అమ్మ, మంచి ఆటల మధ్యలో ఉండిపోయాను అని దిద్దుకోవచ్చు, చెప్పచ్చు. మన రాముడు అప్పుడు కూడా విసుక్కోడు. ఎలాంటి పరిస్థితిలో అర్ధరాత్రి నిద్రలేపని, ఆటల మధ్యలో పిలవని, ఏదైనా సీరియస్గా అంటే చాలా దృష్టి పెట్టి ఒక పని చేస్తుంటే మధ్యలో పిలవని, అది డిస్టర్బెన్స్ అనుకోడు. ప్రియదర్శన, ఎప్పుడు నవ్వుముఖంతో సంతోషంతోనే కనిపిస్తాట. కనుక ఆర్య సర్వ సమశ్చైవ సదైవ ప్రియదర్శన అని చెప్పారనమాట. ఆ తరువాత సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివా అని ఒక మాట. ఇలా చెప్తూ పోతూ ఉంటే బాణాలు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కొంతసేపు అయ్యాక వెనక్కి వచ్చేస్తారు అనుకోండి. ఏమండి ఎక్కడ వేయడానికి చోట్లేకనా, బాణాలు అయిపోయి అన్నారు. ఒక క్రికెట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎక్కడ మైదానం లేక వెనక్కి వచ్చేస్తారా సాయంకాలం అయితే? చీకటి పడిపోయిందనో, ఇంకా బౌలింగ్ చేసేవాళ్ళు లేరనో, ఆటకి సహాయంగా ఎవరు దొరకలేదనో తప్ప ఉత్సాహం తగ్గిపోయి కాదట. ఇలాగే ఇషుక్షయాన్ నివర్తంతే నాంతరిక్ష క్షితి క్షయాత్ గోవింద క్షయాత్ నివర్తంతే అని ఒక మాట చెప్తారు. ఈ బుద్ధిక్షయాన్ నివర్తంతే నా గోవింద గుణక్షయాత్ అని చెప్తారు. తన ఆలోచనలు ఒక దగ్గరికి పరిమితం అయిపోవడం వల్ల భగవంతుడా నీకు నమస్కారం ఇంతటి వాడివి అని చెప్పి దండం పెట్టాలి తప్ప స్వామి గుణాల్ని వర్ణిస్తూ వర్ణిస్తూ ఉంటే ఎప్పటికీ తీరదండి. కనుక ఒకలాగా ఇలా ముగిస్తున్నారు. ఏమనంటే సచ సర్వగుణోపేత, ఈ గుణం ఆ గుణం అనేముందండి, సకల కళ్యాణ గుణాలతోనూ కూడినటువంటి వాడు ఆ రాముడు. కౌసల్యానందవర్ధన, అందుకే ఈ మాట చెప్పారు. పిల్లలు ప్రయోజకులై గొప్పవాళ్ళైతే తన చిన్నప్పుడు తను చదువుకోలేని చదువులన్నీ తన పిల్లలు చదువుకుంటే వాళ్ళు గెలుచుకుని వస్తూ ఉంటే ఆ తల్లి ఎంత కష్టపడినా ఈ పుత్రోత్సాహం వల్ల ఆ ఆడపిల్ల అంతగా నాట్యం చేసి ఎవరినో మెప్పించింది అంటే ఆ ఆనందం వల్ల, లేకపోతే ఈ స్త్రీ పురుష రూపమైనటువంటి ఈ సంతతి వల్ల ఎంతో తృప్తిని ఆనందాన్ని పొందుతుందట. అందుకనే ఈ మాట చెప్పారు. ఏం దశరథుడికి కొడుకు కాదా అండి? కొడుకే, కానీ తల్లికి కొంచెం ఆ సంతోషం, ఆ వాత్సల్యం తాలూకు పాలు ఎక్కువట. అంతేకాకుండా తండ్రి ఒకానొక సందర్భంలో ముద్దు చేయగలిగితే, ఒకానొక సందర్భంలో పక్కన కూర్చుని ఏ భోజనమో పెట్టుకోగలిగితే, వీడిని పొత్తిళ్లలో పడుకోబెట్టుకున్న దగ్గర నుంచి, వీడికి జోలపాట పాడిన దగ్గర నుంచి, స్నానం చేయించిన దగ్గర నుంచి, కొబ్బరి నూనె రాసిన దగ్గర నుంచి, ప్రతి అణువణువున ఆ పిల్లల దగ్గర నుంచి ఆ తృప్తిని ఆనందాన్ని పొందుతూనే ఉంటుంది ఆ తల్లి.
కనుక దీన్ని చూపించడానికి ఒక పిల్లల పట్ల తల్లికి కలిగేటటువంటి ఆనందం, ఇంతటి విద్యావంతుడు, ఇంతటి పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి, ఇంత అందరూ ఎవరుని అడిగినా సరే మనరాముడు అనుకునేలాగా తన రాముడు గురించి కౌసల్యకి చెప్తూ ఉంటే కౌసల్యానందవర్ధన, ఆ ఆనందం ఇంతింతై అంతింతై చాలా తృప్తిగా ఉందన్నమాట. సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన అన్నారు. ఆ తరువాత ఇంకొక మాట ఏమనంటే సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ. తన లోపల ఎంతటి రహస్యమైనటువంటి అంశాన్ని ఉంచుకున్నా సరే బయటి పడకుండా ఉండడం అనేది సముద్ర లక్షణం. అగాధం అంటే లోతెంతో తెలియనిది, ఎన్నో మణులు మాణిక్యాలు రత్నాలు, చాలా కోలాహలం ఇవన్నీ ఉంటాయి. ఎన్ని ఆందోళనలు ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎవరింట్లో ఏది చక్కబెట్టి వచ్చినా అది గుమ్మం బయటే విడిచిపెట్టేస్తాడు తప్ప మన రాముడు ఏమిరా అలా ఉన్నా ఉంటే పాపం నా ఫ్రెండ్కి ఏదో దెబ్బ తగిలిందమ్మా, వాడికి ఏదో ఇలా కష్టం వచ్చిందమ్మా, ఇలాంటి దుఃఖం ఏది వ్యక్తపరిచి ఎక్స్ప్రెస్ చేసి తన వాళ్లను అమ్మని నాన్నని మరొకళ్ళని బాధ పెట్టడట. కనుక ఎప్పుడు గంభీరంగా ఉంటాడట. ఎంత గంభీరంగా? సముద్రమంత గంభీరంగా ఉంటాడట. సముద్ర ఇవ గాంభీర్యే. అంత గంభీరంగా ఉండాలంటే ధైర్యం ఉండాలండి అన్నారు. ఎలాగా ఆ ధైర్యం అంటే హిమవానివా అన్నారు. హిమవత్ పర్వతం చాలా నిశ్చలంగా ఉంటుందట. ఎలాంటి సందర్భంలో అంటే పిడుగులతో వాన ధారగా కుండపోతగా ఏదో ఆకాశానికి చిల్లుబడినట్లుగా తదేక ధారలతో మేఘం వర్షిస్తోంది అని వర్ణిస్తూ ఉంటారే, అలా వర్షాలు పడుతూ ఉన్నా ఎక్కడా చలించకుండా ఉంటుందట. అలా మన రాముడు ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు తప్ప చెలించిపోవడనమాట. అంటే షేక్ అయిపోవడం అని చెప్తారే, వణికిపోవడం అని చెప్తారే, బెదిరిపోవడం ఉందే, అది మన రాముడి దగ్గర లేదండి అస్సలు. మనం అలవరుచుకోవలసింది ఈ ధీరోదాత్తత, ఈ ధైర్యం, ఈ నిశ్చలత్వం. అప్పుడే మనం దేన్నైనా మంచిగా సాధించగలుగుతామన్నమాట. సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ. ఆ తరువాతి మాట విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమహ. బలంలో ఎంతటి వాడండి అన్నారు అంటే విష్ణునా సదృశ అన్నారు. మహావిష్ణువు రాక్షసులు యుద్ధానికి వస్తే 5000 దివ్య సంవత్సరాలు యుద్ధం చేసేడని అలా వర్ణిస్తారండి. ఇది కనీసం అన్నమాట, మినిమం టైం లిమిట్. 5000 దివ్య సంవత్సరాలు యుద్ధం చేయడం అంటే అది కూడా బాహుప్రహరణో విభువు అని వర్ణిస్తారండి. అంటే అంతటి ఘోరమైన తపస్సు చేసి అంత బలం సంపాదించేసుకుని మదించేసి ఉంటారన్నమాట రాక్షసులు. అలాంటి రాక్షస శక్తిని కూడా అణిచివేయగలిగినటువంటి శక్తి కేవలం మహావిష్ణువుకు ఉందన్నమాట. అలాంటి మహావిష్ణువుతో సమానమైన వాడు మన రాముడు అన్నారు. అదేంటంటే మన రాముడు కూడా విష్ణువు యొక్క అంశే కదా, స్వామి అవతరించారు కదా. అంటే ఇప్పుడు ఆత్మానం మానుషం మన్యే, మనుష్యావతారంలో ఉంటూ అచ్చంగా మీ మాదిరే నేను అని వ్యవహరిస్తూ కూడా అంతటి బలం ప్రదర్శించడం చాలా గొప్ప విశేషం అన్నమాట. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన. సాయంకాలం పూట ఒక శరత్కాలంలో నిండు పున్నమి నాడు బయట మంచం వేసుకుని మనం పడుకున్నామనుకోండి, పైకి ఆకాశంలోకి చూస్తే పున్నమి వెన్నెల ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ వెన్నెల అన్నదానికే, ఆ కౌముది అన్నదానికే ఆహ్లాదం, సుఖాన్ని ఇచ్చేది అని అర్థం అన్నమాట. అలాంటి సుఖాన్ని ఇచ్చేవాడు సోమ అంటే చంద్రుడు. సోమవతు చంద్రుడి వలె వెన్నెలను కురిపిస్తూ సంతోషాన్ని ఇచ్చేవాడు అని అన్నారన్నమాట. కోపం వచ్చిందా కాలాగ్ని సదృశ. నీరు పోస్తే నిప్ప ఆరిపోతుంది, కాలాగ్ని మాత్రం జ్వలజ్వలన అంటారు, ఆ నీటిని కూడా దహించేస్తుంది. అంతటి వాడు మన రాముడు. కాలాగ్ని సదృశ క్రోధే, క్రోధంలో ఉన్నారు. క్షమయా పృథివీ సమహ, ఓర్పులో తట్టుకోవడంలో నిగ్రహించుకోవడంలో భూమంతటి వాడన్నారు. అదేంటండి ఇంతకుముందే కోపంలో అన్నారు అంటే తన వాళ్ళకి ఏదైనా అపకారం చేస్తే తాట ఒల్చేస్తాను అనడానికి చాలా కోపంగా ఉంటాడట. తన విషయంలో ఎన్ని అపరాధాలు చేసినా ఇంకొక అవకాశం ఇద్దామని భూమిలాగా అలా ఓర్పు పడుతూ ఉంటాడట. ఆ తర్వాతి మాటతో మనం ముగించుకుందాం. ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః. ఇవ్వడంలో చేతికి నరం లేదు మన స్వామికి. కుబేరుడంతటి నిధి సంపద ఆ తల్లి పరాశక్తి సీతమ్మ వారు దగ్గర ఉండగా స్వామికి ఐశ్వర్యానికి లోట. ధనదేన సమస్త్యాగే,
సత్యే ధర్మ ఇవాపర, ఒక నిజాయితీలో నిజంలో ధర్మదేవతకు ప్రతిరూపం మన రాముడు. అలాంటి ధర్మాత్ముడైన రాముడు మనందరినీ కూడా ఆ ధర్మం పట్ల అత్యంత అభిముఖం కలిగేలాగా నడిపించి ధర్మ ఫలంగా మనకి సుఖశాంతుల్ని ఇచ్చి అన్ని కష్టాల్ని పోగొట్టి అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. ఇప్పటి వరకు శ్రీరామచంద్రమూర్తి యొక్క సద్గుణములన్నిటినీ కూడా మనం విని తరించాము. ఆ సద్గుణములన్నీ మనలో కూడా రావాలి అని స్వామిని ప్రార్థిస్తూ పారాయణ కార్యక్రమాన్ని చేద్దాము. సర్వశాస్త్రార్థ సర్వశాస్త్రార్థ తత్వజ్ఞః తత్వజ్ఞః స్మృతిమాన్ స్మృతిమాన్ ప్రతిభానవాన్ ప్రతిభానవాన్ సర్వలోక ప్రియః సర్వలోక ప్రియః సాధుః సాధుః అదీనాత్మా అదీనాత్మా విచక్షణః విచక్షణః సర్వశాస్త్రార్థ తత్వజ్ఞః సర్వశాస్త్రార్థ తత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోక ప్రియః సాధుః సర్వలోక ప్రియ సాధుః అదీనాత్మా విచక్షణః అదీనాత్మా విచక్షణః సర్వదా సర్వదా అభిగతః సద్భిః అభిగత సద్భిః సముద్ర ఇవ సముద్ర ఇవ సింధుభిః సింధుభిః ఆర్యః ఆర్యః సర్వసమశ్చైవ సర్వసమశ్చైవ సదైవ సదైవ ప్రియదర్శనః ప్రియదర్శనః సర్వదాభిగతః సద్భిః సర్వదాభిగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ ఆర్య సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః సదైవ ప్రియదర్శనః స చ సచ సర్వగుణోపేతః సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ సముద్ర ఇవ గాంభీర్యే గాంభీర్యే ధైర్యేణ ధైర్యేణ హిమవానివ హిమవానివ స చ సర్వగుణోపేతః సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ ధైర్యేణ హిమవానివ విష్ణునా విష్ణునా సదృశో వీర్యే సదృశో వీర్యే సోమవత్ సోమవత్ ప్రియదర్శనః ప్రియదర్శనః కాలాగ్ని సదృశః కాలాగ్ని సదృశః క్రోధే క్రోధే క్షమయా క్షమయా పృథివీ సమః పృథివీ సమః ధనదేన ధనదేన సమస్త్యాగే సమస్త్యాగే సత్యే సత్యే ధర్మ ఇవాపరః ధర్మ ఇవ పరః విష్ణునా సదృశో వీర్యే విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశః క్రోధే కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః క్షమయా పృథివీ సమః ధనదేన సమత్యాగే ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః సత్యే ధర్మ ఇవ పరః ఇతి ఇతి శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే ప్రథమే సర్గే ప్రథమే సర్గే శ్లోక చతుష్టయం శ్లోక చతుష్టయం శ్రీరామస్తుతి నుండి మనందరము కలిసి పారాయణ చేద్దాము. శ్రీరామస్తుతి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఫలశ్రుతి కుటుంబవృద్ధిం ధనధాన్యవృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీవాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే
उत्पत्ति प्रकरणे 59 सर्गः। श्री वसिष्ठ उवाच अध वर्षसहस्रेण तां पितामह आययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विताभवत् आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्या द्विविधा सूचिः भूत्वा लक्ष्याविशाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा सनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन्भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्ति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्घा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लेहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयं तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे
మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్ కర్కరీం కర్కశాకరందాం మంత్రముద్గలమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృదిస్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతః సుసమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విశోచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగత సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత చక్రవంద్యమానః నిజపురం అక్షయం అయం ఉజ్వలశ్రీః ఇత్యార్షే శ్రీవాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే విశూచికా మంత్రకథనం నామ ఏకోనసప్తతితమः సర్గः అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో నగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే దినం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుఃసంహితేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇప్పటి వరకు చక్కగా శ్రీమద్ రామాయణ పారాయణ ప్రవచన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. మరి ప్రతిరోజు కూడా మనం సకల కార్యసిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణ కార్యక్రమాన్ని కూడా 8:30 నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు విశేషంగా సకల దుఃఖ నివృత్తికి యుద్ధకాండలోని 116వ సర్గ పారాయణ చేయాలి. అదేవిధంగా 5 అరటిపళ్ళు ఆరగింపబెట్టాలి. అలాగే ప్రతిరోజు చేసుకుంటున్నట్లుగానే జన్మాంతర సకల సౌఖ్య ప్రాప్తికి యుద్ధకాండలోని 131వ సర్గ పట్టాభిషేక సర్గ పారాయణ చేయాలి. కట్టె పొంగలి నివేదన చేయాలి స్వామికి. కావున భక్తులందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.